హలో అండి. మేము అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి ఆలయానికైతే వెళ్ళాము. ముందుగా మేము హరిత రిసార్ట్స్‌లో అయితే రూమ్ తీసుకొని నెక్స్ట్ రోజు అయితే బయలుదేరుతున్నామనమాట. ఇక్కడ రూమ్ చాలా చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. మన ఏపీ టూరిజం వాళ్ళది. మనకి బయటికి రాగానే ఎదురుగుండా టెంపుల్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా మనం నడుచుకుంటా వెళ్ళిపోవాలి టెంపుల్ దగ్గరికి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 ఏఎం టు 1 పీఎం, ఈవినింగ్ 4 పీఎం టు 8 పీఎం దాకా ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! ఇదే ఆలయ గోపురం అనమాట. ఈ అమరావతిలో ఉన్న ఈ గుడి పంచారామ క్షేత్రాల్లో ఒకటి కావడం వలన ఈ ఆలయం చాలా ప్రాముఖ్యంగా ఉంటుందండి. అండ్ మనకిప్పుడు చాలా ఖాళీగానే ఉంటుంది గానీ, కార్తీక మాసంలో అయితే చాలా బిజీగా ఉంటుంది గుడైతే. అండ్ మేము ఇంకా గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చాలా నీట్‌గా అయితే ఉంది గుడి. లోపలికి వెళ్ళగానే పొద్దున్నే ఆలయం మంచుగా ఎంతో అందంగా అయితే కనిపించిందనమాట. అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తే ఇక్కడ మనకి కొన్ని గోపురాలయితే కనిపిస్తాయి. కొంచెం ఎదరకెళ్తే మనకి ఇలాగ క్యూ లైన్ అయితే ఉంటుందనమాట. లోపల నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది బయట రోడ్డు మీదకి. అండ్ మనం ఇంక ఇలా ముందుకొచ్చేస్తే మనకిక్కడ చిన్న పందిరిలా అయితే ఏసారనమాట. చాలా నీట్‌గా ఉంది. మనకిక్కడ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి ఇక్కడ దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోవాలనమాట. మన మన రాజధాని అయిన అమరావతిలో అమరేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉంది. చరిత్ర పురాణాలు, శాసనాల ప్రకారం అయితే ఇంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఇది పంచరామ క్షేత్రాల్లో ఒకటిగా ఉందని చెప్తున్నారు. తారకాసురుడిని సంహరించి తర్వాత శివుడు ఈ ప్రాంతంలో వెలిసాడని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుందనమాట. మన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి మరియు ఇక్కడ ఉన్న అమరలింగేశ్వర స్వామి దేవాలయాల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం అయితే చాలా అందంగా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఉన్న క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళిపోతే మనకి ఇలా ఒక గుడి అయితే వస్తుంది ఆపోజిట్‌లో. అక్కడ దండం పెట్టేసుకొని ఇంక స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనకి గర్భగుడి అయితే వస్తుంది. అదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఆ మెట్లు పైకి ఎక్కిన తర్వాత మనకైతే అక్కడ గజస్తంభం అయితే ఉంటుంది. అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంక లోపలికైతే వెళ్ళిపోదాము. మనకి టెంపుల్ లోపల వీడియో తీయడానికి అయితే అలో లేదనమాట. కాబట్టి మీకు లోపల చూపించలేకపోతున్నాను. కానీ లోపలైతే ఒక నంది అయితే ఉంది. దాన్ని మాత్రం నేను వీడియో తీశాను మామూలుగానే. చాలా అందంగా ఉందన్నమాట నంది. గోల్డ్ కోటింగ్‌తో అయితే ఉంది అదిగోండి. ఇక మనం అలా బయటికి దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత మనం ఎలా బయటకొచ్చేస్తే ఇక్కడ అమ్మవారు అయితే ఉంటారో, ఈ అమ్మవారికి కూడా మనం కొంచెం నమస్కారం చేసేసుకొని బయటికి కూడా వచ్చి చూస్తే వ్యూ అయితే అద్దరిపోతుంది. కృష్ణా నది ఒడ్డు మీద ఉంటుందన్నమాట ఈ గుడి. చాలా అందంగా ఉంటుంది. మనం ఇలా ఇక్కడ బయటికి వెళ్ళేదారి ఉంటుంది. ఇక్కడ బయటకొచ్చేస్తే మనకి కిందకి ఇలా మెట్లుంటాయి. ఇలా మెట్ల నుంచి స్ట్రెయిట్‌గా వచ్చేస్తే మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది చిన్నది. నేను అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీకైతే చూపిస్తాను. లోపల గేట్లయితే వేసున్నాయి. కానీ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాననమాట. అదిగో చూడండి ఇదే ఆలయం. చూసారు కదా స్వామివారిని. ఇంకా అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ జలప్రసాదం అని చెప్పి ఉంటుంది. దాని పక్కన ఇక్కడ రావి చెట్టు అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసారు కదా ఇక్కడ పందిరి ఎలా వేసారో చూపించాం కదా స్టార్టింగ్ చెప్పాను కదా మీకు పందిరి ఉంటుందని చెప్పి. అమరావతి టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసి కారు మీద బయలుదేరిపోయి విజయవాడ అయితే బయలుదేరాము. ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్. చూసారు కదా మంచు ఇంకెలా ఉందో. టైం వచ్చేసి మార్నింగ్ ఒక 8:30 అలా అవుతుంది అనమాట. ఇంక మనకి కొండ ఎక్కగానే మొబైల్స్ అయితే బయట పెట్టాలి కదా కాబట్టి నేను వీడియో అయితే తీయలేదు. ఇక్కడ నుంచి మేము ద్వారకా తిరుమల అయితే వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా మన ఛానల్లో త్వరలో వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.